కొందరు దొంగలు తాగేతందుకే దొంగతనం చేస్తారు లా. అవును, ఎత్తుకొచ్చిన పైసలతోని వైన్ షాప్ కు పోవుడు, మస్తు మందు కొనుక్కునుడు, ఒక్కటే తాగుడు. ఇదే పని ఆ పైసలు అయిపోయేదానిక. అయితే మరి పైసలు దొంగతనం చేసుడు ఎందుకు, అవిటితోనే ఆ మందు కొనుక్కుడు ఎందుకు అనుకున్నాడో ఏమో గాని ఈడొక దొంగోడు డైరెక్ట్ వైన్ షాప్లకి దొంగతనానికి పోయిండు. వీని జీవితంలో ఎప్పుడు తాగని బ్రాండ్లు, కనీసం ఎప్పుడు చూడని కాస్ట్లీ ధర గల బ్రాండ్ బాటిల్లోనే ఎత్తుకపోదామని చూసినట్టున్నాడు. అందుకే ఇటు చూస్తున్నాడు అటు చూస్తున్నాడు, ర్యాకులన్నీ ఎత్తుకుంటా పెద్ద పెద్ద బాటిల్ తీస్తున్నాడు. ఇవి జాలయ్య అన్నట్టు ఇంకా ఫ్రిడ్జ్ డోర్ తీసి అందులుండే సల్ల సల్ల కీసాలు కూడా తీస్తున్నాడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం జాన్పాడు రోడ్డులో ఉన్న బరండి షాప్ లో అయింది దొంగతనం. చేట్ల కర్ర పట్టుకొని లోపల దొచ్చిన దొంగోడు తాగేతందుకు మందు బాటిళ్లను ఇంకా 65,000 రూపాయలు ఎత్తుకొని పోయిండట. మరి ముసుగేసుకున్నా కదా, సీసీ కెమెరాల రికార్డ్ అయినా గుర్తుపట్టరు అనుకున్నాడు కావచ్చు. కానీ వీనికే ఇంత తెలివి ఉంటే పోలీసులకు ఇంకెంత తెలివి ఉండాలోల్లా. అందుకే దొరుకుతాడు కానీ జర్రంతా టైం పడుతుంది. అప్పటికి తాగిన కిక్కునంతా దించుతారు. అప్పుడు తెలిసి వస్తుంది దొంగ బద్మాష్ గానికి.